అలా టైం ఇస్తే ఏమవుతుందంటే దీని పైన బ్లూ కలర్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఈ కలర్ అనేది ఇక్కడే అయిపోతుంది. హలో అండి, ఇండిగో పౌడర్ ని ఎలా మిక్స్ చేసుకోవాలి అని చాలా మంది అడుగుతున్నారు కదా. హెన్నా అంటే మన వైట్ కలర్ మీద హెన్నా అప్లై చేస్తాం కదా, అది రెడ్డిష్ వస్తుంది కదా. తర్వాత నెక్స్ట్ డే ఇండిగోని అప్లై చేస్తే ఏమవుతుందంటే ఆ రెడ్డిష్ కాస్త బ్లాక్ కలర్ కింద వస్తుంది. ఇది న్యాచురల్ ప్రాసెస్. సో ఇండిగోని మన హెయిర్ లెంగ్త్ కి సరిపోను తీసుకొని దీన్ని వచ్చేసి మనం హాట్ వాటర్ తో మిక్స్ చేసుకోవాలి. హాట్ వాటర్ యాడ్ చేసుకుని హెన్నాలానే ఇది కూడా దోసె కన్సిస్టెన్సీ, అంటే కొంచెం గరిట జారుడుగా ఉండేలాగా మిక్స్ చేయాలన్నమాట. హెన్నాని మనం ఇలాగ కలిపిన తర్వాత 4 to 6 అవర్స్ పక్కకు పెట్టేస్తాం కదా అండి. కానీ దీన్ని మాత్రం అలా వదలకూడదు. వెంటనే హాట్ వాటర్ తో మిక్స్ చేసిన తర్వాత వెంటనే అప్లై చేసేయాలండి. దీనికి మనకి టైం ఇవ్వకూడదు. అలా టైం ఇస్తే ఏమవుతుందంటే దీని పైన బ్లూ కలర్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఈ కలర్ అనేది ఇక్కడే అయిపోతుంది. అప్పుడు మన హెయిర్ మీద అప్లై చేసినా గానీ రిజల్ట్స్ ఉండవు. సో మనం ఏం చేయాలంటే దీంట్లో వేడి నీళ్లతో మనం మిక్స్ చేసిన వెంటనే ఆ తర్వాత ఒక్కొక్క పాయ తీసుకుంటా ప్రాపర్ గా హెయిర్ అంతా కవర్ అయ్యేలాగా అప్లై చేసుకొని క్లింగ్ ర్యాప్ గానీ ఒక కవర్ గానీ అప్లై చేసిన తర్వాత హెయిర్ ని కవర్ చేసేసుకోండి. 1 నుంచి 1.5 అవర్ తర్వాత మీరు ప్లెయిన్ వాటర్ తో అంటే వితౌట్ షాంపూ హెడ్ బాత్ చేసేయండి. ఆ రోజు నైట్ కానీ లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ చక్కగా హెయిర్ ఆయిల్ ప్రాపర్ గా అప్లై చేసుకుని అప్పుడు షాంపూతో బాత్ చేస్తే మీ హెయిర్ కలర్ వస్తుంది, న్యాచురల్ కలర్ వస్తుంది. ఇంకా హెయిర్ సాఫ్ట్ గాను స్మూత్ గాను సిల్కీ గాను తయారవుతుంది అనమాట. హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది. ఇది న్యాచురల్ ప్రాసెస్ అండి. దీని మూలంగా ఏంటంటే హెయిర్ గ్రేయింగ్ అనేది అంటే మెరవడం అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ.